అగ్ని నాల్గవ అంశం అన్నింటికంటే అపూర్వమైనది, అలాగే ఎంతో భయంకరమైనది. ఎప్పుడైనా అగ్ని నియంత్రమైన రూపంలో పొయ్యిపైన కాలటం చూసారా? ఈ అగ్ని మనకి అన్నాన్ని వండిస్తుంది, దేనితో అయితే మనకి శక్తి దొరుకుతుందో. కానీ ఇదే అగ్ని ఎప్పుడైతే వేరవుతుందో, అదుపు తప్పుతుందో, వనాన్ని అగ్నిలో ముంచుతుంది, అలాగే మహా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మీ లోపలున్న శక్తి కూడా ఈ అగ్ని. ఇది శక్తి కూడా, అలాగే క్రోధం కూడా. దీన్ని ఎలా ఉపయోగించాలనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి అతని లోపలున్న శక్తిని ఉపయోగిస్తే ఒక శక్తి రూపంలో అది అభివృద్ధి చేయగలదు, నిర్మాణాన్ని చేయగలదు. కానీ ఒకవేళ ఏ వ్యక్తి అయినా అతని లోపలున్న శక్తిని విధ్వంసానికి అస్త్రంలా ఉపయోగిస్తే అప్పుడు ఖచ్చితంగా మహా విధ్వంసాన్ని సృష్టించగలడు. దాంతో నష్టం అతనికి కూడా కలుగుతుంది. సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక అగ్నితో ఈ అందమైన భూలోకం జన్మ తీసుకుంది. అలాగే సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక అగ్నిలోనే భూలోకంలోని అన్ని జీవులు నాశనమైపోయాయి. ఇక మీరు మీ లోపలున్న శక్తితో నిర్మించాలనుకుంటున్నారా, లేదా వినాశనం సృష్టించాలనుకుంటున్నారా? నిర్ణయం మీ చేతిలోనే ఉంది. రండి, నాతో కలిసి ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.